హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్లోని ఓ ప్లైవుడ్ గోడౌన్లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి వేగంగా వ్యాప్తించాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్లోని ఓ ప్లైవుడ్ గోడౌన్లో ఉన్నట్లుండి అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు అక్కడ ఉన్నవారు. వెంటనే వాళ్ళు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదం జరుగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్లైవుడ్ గోడౌన్లో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న స్థానికులు పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. మంటలను చూసి అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలని అదుపు చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగలేదని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే భారీగా ఎగిసిపడిన మంటలకి లోపలున్న ఆ గోడౌన్లో ఉన్న సామాగ్రి మొత్తం కూడా పూర్తిగా కాలి బూడిదైన ఘటన కూడా నెలకొంది. దీంతో భారీగా ఆస్తి నష్టం కూడా చేకూరినట్లు కూడా తెలుస్తుంది. ఆ సమయంలో గోడౌన్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగనట్లు కూడా తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.